Hello guys, good evening Andarki. Welcome back for day 5, session 5 about మన టైట్ అండ్ టైం ఫంక్షన్స్ రైట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం క్లాస్లో. అదే మనం ఇప్పుడు ఇక్కడ వర్క్ షీట్లో కూడా చూద్దాం. ఈరోజు ఒక డిఫరెంట్ ఇంటర్ఫేస్తో వచ్చాను. రోజుకి ఒక ఇంటర్ఫేస్ చేస్తున్నాడు ఏంటి వీడు అనుకోకండి. సో అన్నిటి నుంచి బెటర్ అవుతూ ఒక్కొక్క ఇంటర్ఫేస్ని షిఫ్ట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. దిస్ ఈజ్ ద బెస్ట్ యాక్చువల్లీ. నేను వర్క్ చేస్తున్న ఇంటర్ఫేస్ కూడా ఇదే. నాకు కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు స్నోఫ్లేక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే go ahead and check out my other videos. I have another playlist running currently. నేను ఇంకో ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసి రోజు అప్లోడ్ చేస్తున్నాను. స్నోఫ్లేక్ రిలేటెడ్ వీడియోస్ ఎవ్రీ కాన్సెప్ట్ కవర్ అవుతుంది. సో సీక్వెల్ నేర్చుకున్నాక స్నోఫ్లేక్ కూడా నేర్చుకోండి. సీక్వెల్ ఎలాగో స్నోఫ్లేక్ కూడా అలాగే అనమాట. జస్ట్ సీక్వెల్ ఏదైతే మీరు నేర్చుకుంటారో అది ఇక్కడ తీసుకొచ్చి పడేస్తే లైక్ మీరు రన్ చేసుకోవడానికి కమాండ్స్ రన్ చేసుకోవడానికి ప్లేసే స్నోఫ్లేక్ అంతే. ఇంకా సింపుల్గా చెప్పడానికి ఇంకేం లేదు. ఓకే, ఇక్కడ మనం ఇంకా డెప్త్ కావాలంటే స్నోఫ్లేక్ వీడియోస్కి వెళ్ళి చూడండి. ఇక్కడ లెంత్ యాడ్ చేయాలనుకోవట్లే. సో మనం జస్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే కరెంట్ డేట్ కదా. స్నోఫ్లేక్లో ఇంకో ఫీచర్ ఏంటంటే ఆటోమేటిక్గా చూసారా ప్రెడిక్ట్ చేస్తుంది నువ్వేం రాయబోతున్నావు అన్నది. కరెంట్ డేట్ ట్యాబ్ కొడితే కరెంట్ డేట్ అన్నది రన్ అవుతుంది అన్నమాట. ఈరోజు డేట్ ఎంత 30th కదా. 30th జూలై వచ్చిందా. అలాగే కరెంట్ టైం స్టాంప్ టీ కొట్టి ట్యాబ్ కొడితే కరెంట్ టైం స్టాంప్ వస్తుంది. ఓకే, కరెంట్ టైం స్టాంప్ ఏంటి ఈరోజు 7:48 PM అవుతుంది ఈవినింగ్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసిన థింగ్ ఏంటి, డే ఆఫ్ కరెంట్ టైం స్టాంప్. కరెంట్ టైం స్టాంప్లో కూడా డే తీయచ్చు, తప్పే ఉంది రైట్. డే ఆఫ్ కరెంట్ టైం స్టాంప్ రన్ చేయండి. సింప్లీ ఈరోజు 30th కదా. 30th అన్నది డే. సింప్లీ అలాగే కరెంట్ టైమ్స్ అక్కడ మీకు కరెంట్ డేట్లోంచి నేను డేని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను, అంటే డే ఆఫ్ కరెంట్ డేట్ అని. ఏదైనా ఒకటే, ఒక టైం స్టాంప్ అంటే డేట్తో పాటు టైం స్టాంప్ ఇస్తుంది. అదే లేదు డే అంటే కరెంట్ డేట్ అంటే ఓన్లీ డేట్ వరకు ఇస్తుంది, టైం స్టాంప్ ఇవ్వదు. ఇక్కడ అడిషనల్లీ ఏం చేయొచ్చు అంటే హవర్ రైట్. ఈరోజు గంటలు ఎంత గంట అయింది, ఈవినింగ్ 7 కదా అవుతుంది. అట్లానే ఇక్కడ టైం స్టాంప్ యూజ్ చేస్తే నువ్వు హవర్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అలాగే మంత్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు రైట్. ఈరోజు ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేసావు, మంత్ ఎక్స్ట్రాక్ట్ చేసావు రైట్. సో ఇవన్నీ సింపుల్. ఓకే, సింపుల్ థింగ్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం డే ఆఫ్ వీక్ అదొకటి చూద్దాం. అంటే ఈరోజు వారంలో ఏ రోజు కదా. ఓ మై గాడ్, సారీ. డే ఆఫ్ వీక్ వారంలో ఏ రోజు, మూడో రోజు అంటున్నాడు. అంటే ఏంటి, 1 అంటే సండే, ట్యూ 2 అంటే మండే, 3 అంటే ఓకే. నాకు తెలిసి వీడు మనం డేట్ ఏమని ఇద్దాం ఆగండి. వీడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాడంటే ఇది వెడ్నెస్డే కదా ఈరోజు యాక్చువల్లీ అయితే. వెడ్నెస్డేని 3 అన్నాడంటే ఆల్మోస్ట్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే నుంచి స్టార్ట్ అవుతుంది టైమింగ్. స్నోఫ్లేక్లో కరెక్షన్ వచ్చేసి ఇట్ ఈస్ 1 ఫర్ మండే, 2 ఫర్ ట్యూస్డే, 3 ఫర్ వెడ్నెస్డే. ఓకే, సో దీన్ని మీరు ఇంకోలా కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఎట్లా అంటే ఈరోజు ఒక డేట్ ఇచ్చేద్దాం. సపోజ్ మొన్న డేట్ ఎంత, మండే డేట్. మండే డేట్ వచ్చేసి ఈరోజు కరెంట్ డేటే తీసుకొచ్చి మనం మండే డేట్ని మాడిఫై చేద్దాం. ఓకే, ఎందుకంటే సింటాక్స్ కూడా తేడా రాదు అప్పుడు. ఓకే, రైట్. కరెంట్ డేట్ -2 కదా. కరెంట్ డేట్ -2 చేస్తే ఏమవుతుంది, మండే కదా. చూద్దాం ఏమవుతుందో. 28 మండేనా, 28 అంటే రైట్. ఈ డేట్ యొక్క మనం డే ఆఫ్ వీక్ చూద్దాం. ఓకే, డే ఆఫ్ వీక్ రైట్, సారీ రైట్. చూడండి, దాని డే ఆఫ్ వీక్ 1 వచ్చింది, అంటే మండే 1 వచ్చింది. సండే ఏమొచ్చిందో చూద్దాం. ఓకే, -3 చేద్దాం. -3 చేస్తే సండే ఈజ్ 0. వావ్. 0 to 6 మాత్రమే ఉంటాయి అంటుంది అది. మనం ఏం చేద్దామంటే ఈరోజు డేట్ 3 కాబట్టి 6 వరకు ఉంటుంది, అంటే +3 చేసి చూద్దాం. అంటే నాకు తెలిసి సాటర్డే రైట్, 6 రావాలి రైట్. 6 ఈజ్ సాటర్డే. అండ్ వాట్ అబౌట్ ఇఫ్ ఐ డూ +4 అంటే మళ్ళీ సండే వస్తుంది. సండే అంటే 0 కదా. 0 రావాలి, వచ్చిందా. ఇది మనం డే ఆఫ్ వీక్ గురించి మాట్లాడుకుంటే. ఓకే, సిమిలర్లీ మంత్ గురించి ఆల్రెడీ చూసేసాం, ఇయర్ గురించి కూడా ఆల్రెడీ చూసేసాం రైట్. ఇప్పుడు డే యాడ్ గురించి చూద్దాం. ఓకే, ఇది తీసేయి.
కరెంట్ డేట్ మీద ఆడదాం, ఇంకా దేని మీద వద్దు. ఓకే, డేట్ డేట్ యాడ్ గురించి చూద్దాం. డేట్ యాడ్లో ఏం చెప్పాను మీకు, ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా, అది చెప్తుంది. స్నోఫ్లేక్లో ఒక ప్లస్ ఏంటంటే ఫస్ట్ది డేట్ ఆర్ టైం పార్ట్. ఏమి డేట్ ఆర్ టైం పార్ట్ అంటే ఏంటంటే మంతా ఇయరా ఏంటన్నది. వాట్ ఈస్ అ పార్ట్ వాల్యూ అంటే ఎన్ని కదా, 1 యాడ్ చేయాలని 2 యాడ్ చేయాలని దేని మీద యాడ్ చేయాలి, డేట్ ఆర్ టైం ఎక్స్ప్రెషన్, రైట్. సో కరెంట్ డేట్ మీద యాడ్ చేయి, లాస్ట్ది డేట్ ఆర్ టైం ఎక్స్ప్రెషన్ ఉంచుతాం. సో కరెంట్ డేట్కి నువ్వు నాకు ఒక 3 రోజులు మైనస్ చేయి. ఓకే, 3 రోజులు మైనస్ చేయి, అది ఒక డే కదా. సో డేస్లో 3 డేస్ మైనస్ చేయి కరెంట్ డేకి. అంటే ఈరోజు 30th కాబట్టి 3 డేస్ తీసేస్తే 27th. సో మంత్స్లో మైనస్ చేయాలని చెప్తే మంత్, రైట్. సో మంత్లో మైనస్ చేయ నాకు. సో 3 డేస్ మైనస్ చేస్తే నాకే 3 మంత్స్ మైనస్ చేస్తే వెనక్కి వెళ్ళిపోయింది, ఏప్రిల్కి వెళ్ళిపోయింది. ఏప్రిల్ తర్వాత మే జూన్ జూలై కదా. సో అలాగే ఇయర్స్ 3 ఇయర్స్ మైనస్ చేయడం ప్లస్ చేయడం ఇదంతా కామన్, మళ్ళీ ఇంకా అడిషనల్గా చెప్పుకోవడానికి ఏం లేదు. సో మీరు అక్కడ మంత్ బదులు ఇయర్ పెట్టుకోండి అంతే. ఓకే, సో వాట్ ఇఫ్ కెన్ ఐ కీప్ క్వార్టర్? యా, లెట్స్ ట్రై క్వార్టర్. 3 క్వార్టర్స్ వెనక్కి వెళ్ళు అని. క్వార్టర్, రైట్. లెట్స్ రన్ దిస్, ఏమవుద్దో చూద్దాం. సో 3 క్వార్టర్స్ అంటే 3 క్వార్టర్లు. ఇయర్లీ ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? 4 క్వార్టర్స్ ఉంటాయి. సో ఈరోజు ఏ క్వార్టర్లో 3 క్వార్టర్స్ వెనక్కి వెళ్తే ఏ రోజు అవుతుంది అంటే అక్టోబర్ 30th. అంటే క్వార్టర్, ఇప్పుడు ప్రతి క్వార్టర్ స్టార్టింగ్ డేట్ తెలుసుకోవాలి అంటే ఏం చెప్పాను, డేట్ ట్రంక్ అని చెప్పాను కదా. డేట్ ట్రంక్లో ఏమున్నాయి, ఫస్ట్ది మీరు దేనికి మీరు స్టార్టింగ్ డేట్ తెలుసుకుందాం అనుకుంటున్నారు అన్నదే డేట్ ట్రంక్ కదా. సో అందుకే ఇక్కడ 2 ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ది మంత్కా, ఇయర్కా, క్వార్టర్కా. సో క్వార్టర్దే ఉంచుతాం, క్వార్టర్కే. కాకపోతే నాకు ఈ కరెంట్ క్వార్టర్కి కావాలి కాబట్టి కరెంట్ డేట్ పెట్టా. సో కరెంట్ క్వార్టర్ యొక్క ఫస్ట్ డేట్ ఏంటి, ఇదే అంట, జూలై. ఓకే, సో లెట్స్ సే దీని ప్రీవియస్ క్వార్టర్ ఎక్కడ ఎక్కడ ఉంది అంటే లెట్స్ సే మనం ఇక్కడ నుంచి ఒక 30 డేస్ మైనస్ చేస్తే ఏమవుతుంది లాస్ట్ మంత్కి వెళ్ళిపోతాం కదా. లాస్ట్ మంత్కి వెళ్తామా, 35 డేస్ మైనస్ చేశాను అనుకో, లాస్ట్ మంత్కి వెళ్ళిపోతామా. సో లాస్ట్ మంత్కి వెళ్ళాక దాని క్వార్టర్ ఎక్కడ బిగిన్ అయిందో చూద్దాం. సో ఏప్రిల్ 1st ఆఫ్ ఏప్రిల్కి, అంటే ఇది ఎట్లా అంటే 2025 ఇయర్ మంత్ డే ఫార్మాట్ అనమాట. ఓకే, సో ఏప్రిల్ అన్నది ఒక క్వార్టర్, జూలై అన్నది ఒక క్వార్టర్. ఏప్రిల్ తర్వాత మే జూన్ జూలై కదా, జూలై తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్. సో నెక్స్ట్ క్వార్టర్ వచ్చేసి అక్టోబర్ క్వార్టర్, రైట్. సో ఎవ్రీ క్వార్టర్ ఎక్కడెక్కడ ఉంటుంది నువ్వు లెక్కేస్తుంటే, జూలైలో ఒక క్వార్టర్ ఉంటుంది, ఏప్రిల్లో ఒక క్వార్టర్ ఉంటుంది, జూలైలో ఒక క్వార్టర్ ఉంటుంది, అక్టోబర్లో ఒక క్వార్టర్ ఉంటుంది, అండ్ ఆల్సో ఇంకొక క్వార్టర్ మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో ఉంటుంది. సో 3 క్వార్టర్స్ ఇందాక మనం ముందుకు వెళ్తే అని చెప్పాం కదా దానికి. సో 3 క్వార్టర్స్ ముందుకు వెళ్తే ఎక్కడికి వెళ్తుంది, ఆబ్వియస్లీ అక్టోబర్ క్వార్టర్కి వెళ్తుంది కదా. అంటే ఇప్పుడు ఏ క్వార్టర్, జూలై క్వార్టర్ ముందు క్వార్టర్ ఏంటి, ఏప్రిల్ క్వార్టర్ ముందు క్వార్టర్ ఏంటి, జనవరి క్వార్టర్ ముందు క్వార్టర్ ఏంటి, అక్టోబర్ క్వార్టర్. సో అక్టోబర్ 30th వెళ్ళిందనమాట డేట్. ఓకే, ఇందాక నేను చెప్తున్న ఒకటి -3 క్వార్టర్ -3 కరెంట్ డేట్ అని ఇచ్చాను కదా, దాని గురించి చెప్తున్నా ఇప్పుడు. ఓకే, సో అట్లానే మనకి డేట్ ట్రంక్ కూడా కవర్ అయిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇక్కడ చిన్న థింగ్ ఏంటి అంటే, సో నాకు ఈ ఇయర్లో ఫస్ట్ డేట్ కావాలి, ఏం చేస్తారు, జస్ట్ డేట్ ట్రంక్ ఇయర్ కరెంట్ డేట్ పెడితే మీకు ఇయర్లో మొత్తం అన్ని డేట్స్ ట్రంకేట్ అయిపోయి ఫస్ట్ డేట్ని చూపిస్తుంది, రైట్. ఈ ఇయర్లో లాస్ట్ డేట్ కావాలి, ఎలా చేస్తారు, లాస్ట్ డే అన్న ఫంక్షన్ ఉంది, అది మంత్లో లాస్ట్ డే మాత్రమే ఇస్తుంది కదా. అది చూద్దాం ఒకసారి, అది చూసి ఇది మాట్లాడదాం. లాస్ట్ డే ఫంక్షన్ చూసి, ఇది ఓన్లీ డేస్కి మాత్రమే, అంటే మంత్లో మాత్రమే, మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటావు. ఓకే, సో ఇది చూడండి ఫస్ట్. సో ఈ నెలలో లాస్ట్ డే ఏంటి, 31st జూలై, రైట్. సో అట్లనే ఈ ఇయర్లో నాకు లాస్ట్ డే కావాలి, ఎలా చేస్తారు చెప్పండి, ఎలా చేస్తారు చెప్పనా. సో ఫస్ట్ ఈ ఇయర్లో ఫస్ట్ డేట్ కనుక్కుందాం. ఎలా కనుక్కుంటారు ఇయర్లో ఫస్ట్ డేట్,
డేట్ ట్రంక్, రైట్, డేట్ ట్రంక్. ఓకే, కనుక్కున్నా, ఫస్ట్ డేట్ నాకు తెలిసింది. ఇయర్ ఫార్మాట్ రాయాలి కదా, సారీ. వై వై సారీ వైఏఆర్ కామా కరెంట్ డేట్. సో ఇయర్కి ఫస్ట్ డేట్ కనుక్కున్నారు కదా. సో అట్లానే ఈ ఈ ఫస్ట్ డేట్కి నేను 1 ఇయర్ యాడ్ చేశాను అనుకోండి, అంటే ఏంటి, మళ్ళీ డేట్ యాడ్ కదా, డేట్ యాడ్, రైట్. డేట్ యాడ్లో ఫస్ట్ ఫంక్షన్ ఏముంటుంది మనకి, ఇయర్సా మంత్సా ఏం యాడ్ చేయాలని కదా, ఇయర్ యాడ్ చేయాలి. నేను 1 ఇయర్ యాడ్ చేయబోతున్నా దీనికి, అంటే 2026లో ఫస్ట్ డేట్కి వెళ్ళిపోతుంది కదా. ఎన్ని ఇయర్స్ యాడ్ చేయబోతున్నారో అది రాయాలి కదా ఫస్ట్. నెక్స్ట్ అది రాసి నువ్వు దేని మీద యాడ్ చేయబోతున్నావు అన్నది ఆ తర్వాత రాయాలి, రైట్. సో ఇప్పుడు చూస్తే డేట్ అన్నది మనకి 2026కి వెళ్ళిపోతుంది, 2026లో ఫస్ట్ డేట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఈ డేట్ నుంచి -1 చేశాను అనుకోండి, మనం ఇందాక మాట్లాడుకున్న క్వరీ సాల్వ్ అయిపోయినట్టే, అవునా. 31st December 2025, అదే కదా నేను ఇందాక అడిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ కరెంట్ ఇయర్ చేయాలి అంటే ఫస్ట్ డేట్ ఆఫ్ కరెంట్ ఇయర్ తీసుకుని దానికి 1 ఇయర్ యాడ్ చేసి అట్లనే 1 డే సబ్ట్రాక్ట్ చేస్తే మనకి, అంటే ఇది ఒక లాజిక్ లాగా యాక్చువల్లీ చెప్పాలంటే. మీకు డైరెక్ట్ ఫంక్షన్ లేదు, బట్ యూ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్. ఏ ఫంక్షన్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయో అవి యూజ్ చేసుకుని మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చూడాలి. ఓకే, సో సిమిలర్లీ డేట్ ట్రంక్ చూసాము, డేట్ యాడ్ చూసేసాము. నో డేట్ డిఫరెన్స్ గురించి మాట్లాడాను నేను కాల్లో. ఇవన్నీ ముందు అక్కడ చూసిరండి, మీరు చూడకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. ఎందుకంటే నేను నేర్చుకున్న విధానంలోనే మీరు నేర్చుకుంటే బాగుంటుంది, మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎంత ఫాస్ట్గా చెప్పగలుగుతున్నానంటే నేను అక్కడ నేర్చుకుని రావడం వల్లే కదా. లేదు అంటే అలా అవుతుంది, రైట్. డేట్ డిఫరెన్స్ ఆఫ్, ఆ డేట్ డిఫరెన్స్లో ఫస్ట్ది డేస్లో కావాలన్నా లేకపోతే ఎందులో కావాలన్నా అన్నది కదా. సో నాకు డేస్లో కావాలి డేట్ డిఫరెన్స్. సో ఏంటి, దేనికి మధ్య నీకు డేట్ డిఫరెన్స్ కావాలి అంటే నాకు 2025, రైట్. 12 కాదు, 1 1. ఓకే, లెట్స్ సే ఇట్స్ 0101. అంటే ఫస్ట్ నుంచి ఈ రోజుకి కరెంట్ డేట్, ఈ రెండింటికి మధ్య నాకు డిఫరెన్స్ చెప్పు అని అడుగుతున్నాను దాన్ని. సో 210 days ఉన్నదన్నమాట డిఫరెన్స్. ఓకే, దీన్ని మనం ఇంకోలా కూడా అడగచ్చు. ఎట్లా అడగచ్చు, డే ఆఫ్ ఇయర్, అంటే ఏ ఇయర్లో ఇది ఏ డే, రైట్. ఈ రెండు యాక్చువల్లీ చెప్పాలంటే అవుట్పుట్ 211. సో ఇక్కడ మనం ఫస్ట్ కౌంట్ అవ్వదు కదా, ఐ మీన్ ఇక్కడ మీరు 31st పెట్టుకుంటే మీకు 1 కూడా కౌంట్ అవుద్ది. సో అట్లా 211 అవుతాయి యాక్చువల్లీ, రైట్. సో మీరు 31st నుంచి 31st పక్కన పెట్టి ఆ 1ని కూడా కౌంట్ చేయాలి. ఇక్కడ మీరు 1ని కౌంట్ చేయట్లేదు ఇందాక పైన పెట్టిన డేట్లో. సో మీకు 210 వచ్చింది, ఇక్కడ 211 వచ్చింది, ఓకేనా. సో డేట్ డిఫరెన్స్ కెన్ బి ఆల్సో యూస్డ్ యాజ్ లైక్ మీరు డే ఆఫ్ ఇయర్, డే ఆఫ్ వీక్, ఈ వారంలో ఏ రోజు, డే ఆఫ్ వీక్ ఆల్రెడీ చూసాం. సో ఇంకేమన్నా డే ఆఫ్ మంత్ అంటే ఈ మంత్లో అది ఏ రోజు. డే ఆఫ్ క్వార్టర్ కూడా ఉందా, డే ఆఫ్ మంత్, డే ఆఫ్ వీక్, డే ఆఫ్ ఇయర్, ఇదేదో ఉంది డే ఆఫ్ వీక్ ఈసో అంట. సో ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఏంటి నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా అని. కొన్ని నేర్చుకుంటే చాలు. మోస్ట్లీ కరెంట్ డేట్ దగ్గర మీరు ఆగిపోవచ్చు అన్న ఇది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. అంటే కరెంట్ డేట్ని ఇంకా దానిపైన ఇంకేం వాడచ్చు అన్నది మీరు నేర్చుకోవాలి. బట్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఇవన్నీ చూసుకోవాలి, ఓకే. అన్నీ చూసుకోవాలి, వాడు ఏం అడుగుతాడో చెప్పలేను. మీకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఇంటర్వ్యూస్లో ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాను ఆ కాన్సెప్చువల్ వీడియోలో, ఈ డేట్ టైం రిలేటెడ్ గురించి. ఓకే, అదొకసారి చూడండి వెళ్ళి, అక్కడ ఉంటుంది. ఓకే, ఏంటి అంటే ఏదో అడిగాడు అక్కడ, చెప్పాను చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ డే, ఈ నెలలో లాస్ట్ డే చూస్తాం అనుకుంటా ఆల్రెడీ, బట్ మళ్ళీ ఒకసారి చూద్దాం, నేను మర్చిపోయి ఉంటే మళ్ళీ. సో లాస్ట్ డే వచ్చింది, అండ్ ఆల్సో డేట్ డిఫరెన్స్ చూసాం. నెక్స్ట్ డే గురించి చూద్దాం. నెక్స్ట్ డేలో ఏం చెప్పాం మనకి, నెక్స్ట్ వచ్చే
మండేయా ట్యూస్డేయా అన్న చెప్పాలి అన్నాం కదా. సో నెక్స్ట్ వచ్చే మండే ఏంటి దీన్ని అడుగుతున్నాం. నెక్స్ట్ వచ్చే మండే ఏంటి? 4th ఆఫ్ ఆగస్ట్ అంట. కరెక్టేనా? అది చూసుకోండి. 4th ఆఫ్ ఆగస్ట్ ఉంటుంది మోస్ట్లీ, ఇది ఏం తప్పు చెప్పదులే. సో అది చెప్పాలి అంటే ఇంకా ఇంకా యాడ్ మంత్స్ ఒక్కటే ఉంది కదా, యాడ్ మంత్స్ కూడా చూసేసి క్లోజ్ చేద్దాం. యాడ్ మంత్స్ ఎన్ని మంత్స్ యాడ్ చేయాలని చెప్పాలి, రైట్? కరెంట్ డేట్కి నాకు ఒక 2 మంత్స్ యాడ్ చేయి. ఇది ఓన్లీ మంత్స్తోనే డీల్ చేస్తుంది. డేట్ యాడ్ అయితే నీకు డేట్స్ ఏదైతే అది కదా, మంత్ ఇయర్ ఏదైనా. సో 3 మంత్స్ యాడ్ చేస్తే ఇక్కడికి 30th ఆఫ్ థింగ్ వస్తుంది, రైట్? సో +1 చేస్తే ఏమవుతుంది చూద్దాం. సో 31స్ట్కి 3 మంత్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? అక్టోబర్లో 31st డేస్ ఉన్నాయి కాబట్టి 31స్ట్కి ఎండ్ చేసింది. అదే నవంబర్లో ఎన్ని ఉంటాయి? 30 ఉంటాయి కదా. సో ఇక్కడ 30 వస్తుంది. అది నీకు యాడ్ మంత్స్కి ఇయర్ ఎండ్ ట్రిక్, సారీ మంత్ ఎండ్ ట్రిక్ అని చెప్పాను కదా. సో మంత్ ఎండ్లో 30th కరెక్ట్గా ట్రిమ్ చేసింది చూసారా, అది. ఇప్పుడు మనం ఇదే ఒకసారి అంటే కొన్ని యాక్చువల్లీ ఏమవుతున్నాయంటే డేట్ యాడ్కి దీనికి ఇందాక నేను అక్కడ డిఫరెన్స్ చెప్పాను కదా, ఆ డిఫరెన్స్ కొన్ని డైలెక్ట్స్లో పనిచేస్తుంది, కొన్ని డైలెక్ట్స్ ఆల్రెడీ ఇంకా ఎన్హాన్స్ అయిపోయినాయి అనమాట. డేట్ యాడ్ని కూడా ఆ ఎర్రర్ని ఫిక్స్ చేసినాయి. అంటే ఎర్రర్ అంటే అది ఒక నెక్స్ట్ మంత్లో 3-4 డేస్ని మూవ్ చేసేస్తుంది కదా. అంటే ఇప్పుడు 31st ఆఫ్ ఆగస్ట్, సారీ 31st ఆఫ్ జనవరి ఉంటే దానికి 1 మంత్ యాడ్ చేయమని చెప్తే అది నెక్స్ట్ మంత్లో దీనికి మూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ మంత్కి 28th ఆఫ్ ఫెబ్ కాకుండా 3rd ఆఫ్ మార్చ్కి వెళ్ళిపోతుంది, రైట్? సో అలాంటివి ఫిక్స్ చేసేసి దీన్ని కూడా రౌండ్ ఆఫ్ చేసి నెక్స్ట్ మంత్కి సెట్ చేసినట్టు కొన్ని డైలెక్ట్స్లో ఉంది. కొన్ని డైలెక్ట్స్ అట్లానే ఉండిపోయినాయి, కొన్ని అయితే ఏం చేస్తాయంటే ఎర్రర్ త్రో చేస్తాయి. నేను సెట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నువ్వు పర్టికులర్గా ఇప్పుడు యాడ్ చేసి ఇప్పుడు రన్ అవుతున్న మంత్కి 30 డేస్ ఉన్నాయి, నెక్స్ట్ రాబోయే మంత్కి 28 డేసే ఉన్నాయి. సో ఫిక్స్ చేయలేకపోతున్నాను, ఎర్రర్ త్రో చేసే డైలెక్ట్స్ కూడా ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోవాలన్నమాట, ఏది వర్క్ అవుతుంది ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం అది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది. ఓకే, సో 2025 మనం ఇందాక అక్కడ మాట్లాడుకున్న ఎగ్జాంపులే తీసుకుందాం. 01/31 సార్, రైట్? సో 31కి 1 మంత్ యాడ్ చేయని చెప్తున్నాం. ఇది ఎక్కడికి యాడ్ చేసింది? సెట్ చేసేసారు కదా. సో 28కి కరెక్ట్గా ట్రిమ్ అవుతుంది. కొన్ని వాటిల్లో ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనం మాట్లాడుకున్నట్టు 3ర్డ్కి కానీ నెక్స్ట్ మంత్కి ఫ్లో అయిపోతుంది, 3rd ఆఫ్ మార్చ్కి. కొన్ని వాటిల్లో ఇదే క్వెరీ ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, సో దీంతో నాకు తెలిసి మోస్ట్లీ అన్నీ కవర్ అయిపోయాయి అనుకుంటున్నాను. ఓకే దెన్, థ్యాంక్ యూ. ప్రాక్టీస్ అయితే చేయండి. ఇది స్నోఫ్లేక్. గో అహెడ్ అండ్ సీ వన్స్ యూ ఆర్ డన్ విత్ ది సీక్వెల్ థింగ్స్. స్నోఫ్లేక్ కూడా నేర్చుకోండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.